తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి బొగ్గు వివాదం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు నిజంగానే మాయమైందా? అలా అయితే అది ఎక్కడికి పోయింది? దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది? లేదా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ ఆరోపణలేనా? ఇప్పుడు ఈ వివాదంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు ఎందుకు చేసుకుంటున్నాయి? అసలు నిజం ఏమిటన్నది తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సింగరేణి తెలంగాణకు సిరులు తెచ్చిపెడుతున్న సంస్థ. నల్ల బంగారంగా పిలిచే బొగ్గుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుంది. అలాంటి సింగరేణి చుట్టూ ఇప్పుడు భారీ రాజకీయ దుమారం చెలరేగుతుంది. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల ప్రకారం సింగరేణి స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు కనిపించడం లేదట. దీని విలువ ఏకంగా 1600 కోట్ల పైమాటే. మొదట ఈ అంశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తారు. సింగరేణి వెబ్సైట్లో ఉన్న అధికారిక రికార్డులు ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని స్కామ్ల అడ్డాగా మారుస్తుందంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగడంతో ఈ వివాదం మరింత ముదిరింది. భూపాలపల్లి OC2 గనిలోకి వెళ్ళి బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనిపై హరీష్ రావు చాలా తీవ్రంగా స్పందించారు. 40 లక్షల టన్నుల బొగ్గు నిజంగానే ఉందంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన ప్రశ్నించారు. బొగ్గు స్కామ్ మాత్రమే కాకుండా టెండర్లు, సోలార్ ప్రాజెక్టులు, జెలటిన్ స్టిక్స్ కొనుగోళ్లు, డీజిల్ సరఫరా వ్యవహారాల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంపై CBI విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే దీనికి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి నుంచి 1 కిలో బొగ్గు కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని చెప్పారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులే సింగరేణిని దోచుకున్నారని ఎదురుదాడి చేశారు. సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు కూడా. అయితే ఇదే సమయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ వివాదంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, నిజానిజాలు తేల్చాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణి సంస్థపై ఇప్పటికే భారీ ఆర్థిక ఒత్తిడి ఉందని, ఇలాంటి వార్తలు సంస్థ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్గత నియంత్రణ వ్యవస్థలు, పర్యావరణ పద్ధతులను సమీక్షించాలని ఆయన సూచించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఖమ్మం పర్యటనలో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో ఎక్కడ అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు రాస్తున్న కథనాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 2 మీడియా యజమానులు కొట్టుకొని మా మీద బురద జల్లకండి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఏదైనా ఆర్టికల్ రాసే ముందు ప్రభుత్వ వివరణకు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నేతల సలహాలతో ప్రభుత్వం నడుస్తుందని, సింగరేణి కోల్ మైనింగ్ టెండర్లలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, ఇంకొక వైపు బీజేపీ 3 పార్టీల మధ్య ఇప్పుడు సింగరేణి బొగ్గు రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ CBI విచారణ కోరుతుంది. బీజేపీ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఆరోపణలను పూర్తిగా ఖండిస్తుంది. అయితే 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు నిజంగానే మాయమైందా, లేక రాజకీయ ఆరోపణలతో సృష్టించిన దుమారమేనా? సింగరేణి నల్ల బంగారం చుట్టూ నడుస్తున్న ఈ వివాదంలో నిజాన్ని బయట పెట్టేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, లేక స్వతంత్ర విచారణ సంస్థల? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు తెలంగాణ రాజకీయాల్లో బొగ్గు రాజకీయం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.